విలువ లేని నన్ను మీరు పరిశీలించుకోండి. విలువ లేని నన్ను విలువైన పాత్రగా మరోసారి చెప్పాలి. విలువ లేని నన్ను విలువైన పాత్రగా మార్చుకున్నందుకు నేనేం చేస్తున్నాను? దేవునితో నడుస్తున్నాను, దేవుణ్ణి వెంబడిస్తున్నాను, దేవుణ్ణి వెతుకుతున్నాను, దేవునితో నడవాలనే ఆశతో. అందుకనే ఆశ గల హృదయాన్ని నన్ను అర్థమైందండి. విలువ లేనిది అంటే పాత సాక్ష్యం, విలువైనది అంటే నీకు అమూల్యమైన ఒక కిరీటం ఇవ్వడం జరిగింది, క్రీస్తులో జీవించడం. ఒక విలువగా ఇచ్చాడు. ఈ కొత్త బట్టలు ఇస్తే దానివల్ల ఏం లాభం లేదు. ఈ నూతన వస్త్రం వేసుకుంటే ఏముంటుంది? మన ముఖానికో లేదా మనం ఏమీ రాదు. కాకపోతే ఏంటంటే ఎదరవారు చూడడానికి మాత్రం తప్ప. నేను ఎవరికి చూడాలంటే నా ఆత్మ దేవుని చూడాలి. ఎందుకంటే నన్ను విలువ లేని వాడిని విలువైన పాత్రగా పులిపీఠం ఎక్కించినందుకు నేనేం చేయాలంటే కృతజ్ఞతుడై ఉండాలి. అంతేనా? అయితే ఒకటేసారి ఏమవుతుంది తెలుసా? దేవుని మహింపరుస్తాం. అర్థం కాకపోతే ఒకళ్ళు సరళంగా ఉంటారు, ఒకళ్ళు వేరుగా ఉంటారు. మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మన దేహముతో అనగా దేవుణ్ణి మహిమపరచాలి.